హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రమంతా షాక్. ఈ రోజు నుంచి ప్రజలకు ఇవి ఉచితం అండి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వ నిర్ణయాల ప్రక్షాళన కొనసాగిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానాన్ని అమలుకు అయితే నిర్ణయించారు. ఇక ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారండి. ఇందులో భాగంగా ప్రభుత్వ విధి విధానాలు రూపొందించి సోమవారం నుంచి అనగా ఈ రోజు నుంచి అయితే ఈ విధానం అమల్లోకి రానుంది. గతంలో ఈ విధానం పైన విమర్శలు రావడంతో ఈసారి ప్రభుత్వం పక్కాగా అమలుకు నిర్ణయం తీసుకుందండి. ఇక ఉచితంగా ఇసుక అండి, మనకి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించవలసిన అవసరమూ లేదు. అయితే ఇసుకను మనుషులతో త్రవ్వించి లారీల్లో లోడు చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గాను గనుల శాఖకు కొంత ఖర్చు అయితే అవుతుంది. ఆ వ్యయం దీన్ని నిర్వహణ వ్యయంగా పిలుస్తారు. ఇక రీచ్ అలాగే డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించలేరు. మనుషులే ఇసుక త్రవ్వి ట్రాక్టర్ లేదా లారీలలో లోడ్ చేస్తారు. ఈ పద్ధతి అయితే నడుస్తుంది. మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయండి. దీనికి అయ్యే ఖర్చుతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే ఖర్చు, రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలు ఉన్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రా, అలాగే 8 జిల్లాల్లో జీసీకేసీ అండి. ఈ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతిపాదనల సమక్షంలో అయితే గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డిపోలో ఉన్న ఈ ఇసుక సోమవారం నుంచి ఈ రోజు నుంచి ప్రజలకు ఉచితంగా అందిస్తామన్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో రూపొందించారండి. ఆన్లైన్లో కూడా బుకింగ్ సౌకర్యం కలదు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ లేదా ట్రాక్టర్ లేదా ఎద్దుల బండి వంటి వాహనాలు తీసుకొని వచ్చి ఇసుకను తీసుకువెళ్ళవచ్చు. ఇక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే ఏర్పాటు ఉందండి. నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు చెల్లించే రూ. 88 ఫీజును ఆన్లైన్లో చెల్లించేలా నిబంధనలు తీసుకొని రానున్నారు. డిపో పరిధిలో గ్రామ వార్డు సెక్రటేరియట్ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా కూడా ఈ ఫీజును చెల్లింపులు జరిగేలా అయితే విధి విధానాలు రూపొందించారండి. ఈ విధంగా కాబట్టి ఇది ఇలా ఉంటే ఉచిత ఇసుక విధానంలో ప్రైవేటు అమ్మకాలను నిషేధించుతున్నట్లుగా తెలిసింది. ఇకపై ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలను జతచేసి డిపో ఇన్ఛార్జి వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణ రంగము ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుకను ఇవ్వనున్నారండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి మాత్రం